ఎన్నికల్లో ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ రేవంత్ సర్కారు అటకెక్కించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా తులం బంగారం ఇవ్వట్లేదని మంత్రి పొంగులేటినే స్వయంగా ఒప్పుకున్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్న మాట వాస్తవమే, కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయామని చెప్పుకొచ్చారు. పొంగులేటి మాటలతో కాంగ్రెస్ హామీలు నీటి మీద రాతలే అని మరోసారి రుజువైంది. అధికారంలోకి రాగానే తులం బంగారం ఇస్తామని నమ్మించి తీరా గెలిచాక మాట మార్చి మహిళలను మోసం చేస్తారని మండిపడుతున్నారు. అయితే ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో మాత్రం ఇప్పటి వరకు ఒక స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా తులం బంగారం లేట్ అవుతున్నమాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా తులం బంగారం లేట్ అవుతున్నమాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని రేవంత్ సర్కారు అటకెక్కించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా తులం బంగారం ఇవ్వట్లేదని మంత్రి పొంగులేటినే స్వయంగా ఒప్పుకున్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్న మాట వాస్తవమే, కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయామని చెప్పుకొచ్చారు. పొంగులేటి మాటలతో కాంగ్రెస్ హామీలు నీటి మీద రాతలే అని మరోసారి రుజువైంది. అధికారంలోకి రాగానే తులం బంగారం ఇస్తామని నమ్మించి తీరా గెలిచాక మాట మార్చి మహిళలను మోసం చేస్తారని మండిపడుతున్నారు. అయితే ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో మాత్రం ఇప్పటి వరకు ఒక స్పష్టత ఇవ్వలేదు. వాస్తవం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా తులం బంగారం లేట్ అవుతున్నమాట వాస్తవం.